పెద్దపల్లి జిల్లా గోదావరి ఖనిలో పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పర్యటించారు. రామగుండం మున్సిపల్ కార్యాలయం సమీపంలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పార్లమెంటులో అంబేద్కర్ పై కేంద్ర మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలని, దళిత బహుజనులకు అమిత్ షా క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అన్ని రాజకీయ పార్టీలతో పాటు అంబేద్కర్ వాదులు అమిత్ షా వ్యాఖ్యలు ఖండించారన్నారు. అలాగే ఆర్ఎస్ఎస్ ఆలోచన విధానాలతో బీజేపీ ప్రభుత్వం వివరిస్తుందని, తన విధానాలను మార్చుకోవాలని ఎంపీ వంశీకృష్ణ బీజేపీ ప్రభుత్వానికి హితవు పలికారు. అమిత్ షా గారు అంబేద్కర్ గారి మీద చేసిన వ్యాఖ్యల అగేన్స్ట్ కాంగ్రెస్ పార్టీ ఏఐసిసి ఆదేశాల మేరకు రాహుల్ గాంధీ గారు లీడర్షిప్లో అందరు ఎంపీలకు ఆదేశాలు వచ్చినాయి. వారి కాన్స్టిట్యున్సీస్లో అంబేద్కర్ గారిని నివాళి అర్పించి అమిత్ షా గారు ఏదైతే చేసినారో వ్యాఖ్యలు, దానికి వారు క్షమాపణ చెప్పి తక్షణమే రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్ ఏదైతే ఉందో రాష్ట్రం అంతా దేశం అంతా మారుమోగాలని చెప్పి మేము కాన్స్టిట్యున్సీ మొత్తం తిరిగి అమిత్ షా గారు చేసిన వ్యాఖ్యలు ప్రజలకు తెలిసేలాగా చేసి దళితులకు, బడుగు బలిగిన వర్గాలకు అమిత్ షా గారు వ్యాఖ్యలు ఎంత బాధ కలుగుతుందో అని చెప్పి చూసి అమిత్ షా గారు తక్షణమే క్షమాపణ చెప్పి రాజీనామా చేయాలని చెప్పి మా డిమాండ్. జై భీమ్. ప్రజలు గమనించాలి, ఆలోచించాలి. ఎలక్షన్ క్యాంపెయినింగ్ అప్పుడు కూడా 6 నెలల క్రితము బీజేపీ పార్టీ 400 సీట్లు వస్తే రాజ్యాంగంనే తిరిగి రాస్తారు, మార్చి వేస్తారని చెప్పి ఏదైతే వారు ప్రకటించినారో మీరు చూస్తున్నారు. ప్రజలు వాళ్ళ తీర్పు కేవలం 240 సీట్లు ఇవ్వడం జరిగింది. దానితో పాటు 240 సీట్స్ వాళ్ళకి మెజారిటీ రాకపోయినా కూడా వారు ఈరోజు కాన్స్టిట్యూషన్ మీద ఏదైతే మార్చాలని ప్రయత్నం చేస్తున్నారో దాన్ని తీవ్రంగా ఖండించే అవసరం ఉన్నది. బీజేపీ పార్టీలో ఉన్న నాయకులు, దళిత సంఘాలు కూడా ఆలోచించే అవసరం ఉన్నది. అంబేద్కర్ గారు మనుస్మృతి పబ్లిక్ని తగలబెట్టినారు. ఆర్ఎస్ఎస్ పార్టీ ఐడియాలజీస్ కరెక్ట్ కాదని చెప్పి వారు ఏదైతే పబ్లిక్లో చెప్పినారో ఇప్పుడు దాని ప్రకారమే అమిత్ షా గారు, నరేంద్ర మోడీ గారు ప్రవర్తిస్తున్నారు. ఇది మంచి పద్ధతి కాదు. మీరు కూడా ఆలోచించాలని చెప్పి ఈ మీడియా ద్వారా మీకు విన్నపం.